తాజా అంశాన్ని చూస్తున్నాం. హైదరాబాద్లో విద్యుత్ స్తంభాలకు ఉన్న కేబుల్ వైర్ల తొలగింపుపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ నుండి తెలుసుకుందాం. శ్రీకాంత్, చెప్పండి, హైకోర్టు ఉత్తర్వులకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? సామంతపూర్లో విద్యుత్ ప్రమాద ఘటనపై 5 మృతి చెందిన ఘటన తీవ్రంగా కలిసివేసిందని చెప్పి కూడా జస్టిస్ నగేష్ భీమపాక వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే 9 సంవత్సరాలు ఉన్న బాలుడు కేక్ కట్ ఆ రోజు తన జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కోయాల్సిన సందర్భంలో తండ్రికి తలకొరు పెట్టాల్సిన ఘటన చాలా కలిసివేసిందని చెప్పి కూడా జస్టిస్ నగేష్ భీమపాక తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకంటే ఈ విధంగా ఎవరికి వాళ్ళు చేతులు దులుపుకుంటూ పోతే బాధ్యత వహించాల్సింది ఎవరు, సభ్య సమాజం తలదించుకోవాల్సిన ఘటన ఇదని చెప్పి కూడా నగేష్ భీమపాక అన్నారు. రామంతపూర్ చేసుకున్న కృష్ణాష్టమి సందర్భంగా చేసిన శోభాయాత్రలో చోటు చేసుకున్న ఘటనలో 5 ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ స్తంభాలకు ఉన్న తీగలన్నింటినీ కూడా తెంపేశారు. అయితే ఈ ఘటనపై భారతీయ ఎయిర్టెల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై జస్టిస్ నగేష్ భీమపాక మరోసారి విచారణ చేపట్టారు. ఈ విచారణ సందర్భంగా విద్యుత్ వైర్ల వల్ల స్తంభాలు వంగిపోతున్నాయని చెప్పి కూడా పిటిషన్ తరపు న్యాయవాది వ్యాఖ్యానించారు. దీని సందర్భంగా అంటే ఈ వ్యాఖ్యలతో నగేష్ భీమపాక తీవ్రంగా స్పందించారు. మామూలు ధనంతో కొందరు ఉద్యోగుల జేబులు బరువెక్కుతున్నాయని చెప్పి కూడా సందర్భంగా జస్టిస్ నగేష్ భీమపాక వ్యాఖ్యానించారు. ఒకరిపై ఒకరు నిందించుకోకుండా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కూడా చూడాలని చెప్పి సూచించారు. ఇక చలనరహితంగా ఉన్న చట్టాలతో ప్రజల ప్రాణాలు ఎలా కాపాడగలమని చెప్పి కూడా అన్నారు. చట్టాలు కఠినంగా ఉంటే అమలు చేయలేమని, కానీ సులభంగా ఉంటే ప్రజలు ఆచరించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా జస్టిస్ నగేష్ భీమపాక వ్యాఖ్యానించారు. స్తంభాలపై అన్ని వైర్లు నేలగా ఉన్నందున గుర్తుపట్టలేకపోయామని చెప్పి కూడా పిటిషనర్ అన్నారు. అయితే కరెన్సీ నోట్లపై ఉన్న గాంధీ తాతను మాత్రం బాగానే గుర్తుపడతారని చెప్పి కూడా జస్టిస్ నగేష్ భీమపాక పిటిషన్ తరపు న్యాయవాదిని చిరకాలు అందించారు. అయితే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్త తీసుకోవాలని చెప్పి కూడా ఆయన ఆదేశించారు. అయితే ఇప్పుడు అనుమతి అంటే విద్యుత్ స్తంభాలపై అనుమతి లేకుండా ఉన్న వైర్లన్నింటిని కూడా కట్ చేయాలి. అవి ఎలాంటి వైర్లైనా సరే కట్ చేయాలని చెప్పి కూడా అనుమతి లేకుండా విద్యుత్ స్తంభాలకు కేబుల్ ఆపరేటర్లు కానీ ఇంటర్నెట్ ఆపరేటర్స్ కానీ ఈ విధంగా అన్ని తీగలను విద్యుత్ స్తంభాల సాయంతో తీసుకుంటారు. అయితే ఇలాంటి అనుమతి లేకుండా ఉన్న వాటిని అన్నింటిని కూడా తొలగించాలని చెప్పి కూడా జస్టిస్ నగేష్ భీమపాక ఆదేశించారు. అయితే ఈ భారతీయ ఎయిర్టెల్ మాత్రం హైదరాబాద్ GHMC వ్యాప్తంగా 1,15,000 పైగా స్తంభాలకు అనుమతి తీసుకున్నామని చెప్పి ఆ స్తంభాలకు ఉన్న తీగలను ఇంటర్నెట్ సంబంధించిన తీగలను కూడా తొలగిస్తున్నారు. దీనివల్ల ఇంటర్నెట్ కు తీవ్ర అసౌకర్యం ఏర్పడుతుందని చెప్పి కూడా పిటిషన్ తరపు న్యాయవాది ఈ సందర్భంగా వాదించారు. ఎందుకంటే భారతీయ ఎయిర్టెల్ సంబంధించి GHMC పరిధిలో చాలా ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నాయి. అత్యవసర సర్వీసులకు సంబంధించిన ఇంటర్నెట్ కనెక్షన్స్ కూడా ఉన్నాయి. దీనివల్ల అంటే విద్యుత్ శాఖ అధికారులు కట్ చేయడం వల్ల, సిబ్బంది కట్ చేయడం వల్ల అంటే అనుమతి ఉన్న వాటిని కూడా కట్ చేస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా పిటిషన్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అంటే ఈ సందర్భంగా TGSPDCL స్టాండింగ్ కౌన్సిల్ శ్రీధర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అనుమతి ఉన్న వాటిని అంటే ఆ స్తంభానికి అనుమతి ఉందో లేదో తెలియాలంటే సంబంధిత ఆపరేటర్ సంబంధించిన సిబ్బంది అక్కడ ఉండాలని చెప్పి కూడా సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. 1,15,000 కంటే ఎక్కువ స్తంభాలకు ఉంటే వాటిని మాత్రం ఎట్టి పరిస్థితి తొలగిస్తామని చెప్పి సందర్భంగా అన్నారు. వాటికి అనుమతి ఉందా లేదా, ఒకవేళ ప్రాపర్ గా ఉన్నాయా లేవా, ఎందుకంటే నిబంధనల ప్రకారం ఒకవేళ విద్యుత్ స్తంభానికి విద్యుత్ స్తంభం ద్వారా అనుమతి తీసుకొని కేబుల్ లాక్కుంటే అది నిబంధనల ప్రకారం ఉన్నది. అది అంటే మొత్తం వంగి కిందికి పడి ఉండకూడదనే నిబంధనలు కూడా ఉన్నాయి. ఒకవేళ అలా ఉంటే వాటిని కూడా కట్ చేయాల్సి ఉంటుందని చెప్పి కూడా TGSPDCL తరపు న్యాయవాది శ్రీధర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఈ సందర్భంగా ఇప్పటికే తీవ్రంగా చాలా నష్టం జరిగింది. జన్మదిన వేడుకలు జరుపుకోవాల్సిన 9 ఏళ్ల బాలుడు తన తండ్రి చనిపోవడంతో అదే రోజు తలకొరి పెట్టాడు. ఇలాంటి ఘటనలు పునరావృతం కూడదు. దీనికి అన్నింటికి సభ్య సమాజం అంతా తలదించుకునేలా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రజల ప్రాణాలకు బాధ్యులెవరు అని చెప్పి సందర్భంగా జస్టిస్ నగేష్ భీమపాక ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పి కూడా సందర్భంగా ఆదేశిస్తూ తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు. రాకేష్, ధన్యవాదాలు శ్రీకాంత్.